that can be presented in a film. Most honest way, the most simple life, the most simple problems. అవి సినిమాటిక్గా ఆన్ స్క్రీన్లో ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది. సో అది కొత్తగా ఉంటుంది, కొత్తగా యాక్సెప్ట్ చేస్తారు ఆడియన్స్ అని ఆ బిలీఫ్ అయితే నాకు ఉండేది. అంటే మీరు చిన్నప్పటి నుంచి చూసిన సమస్యలు మంచిర్యాలలో? అంటే నేను మంచిర్యాలలో పుట్టి పెరిగాను నేను. అందుకే సో నేను చూసిన కల్చర్, నేను చూసిన లైఫ్ స్టైల్, నేను మా ఆ కోల్ మైన్స్ ఏరియాలో చూసిన లైఫ్ స్టైల్ కానీ, అక్కడ క్యారెక్టర్స్ కానీ, అక్కడ చిన్న చిన్న ఇష్యూస్ కానీ, ఫ్రెండ్స్ మధ్యలో చిన్న చిన్న జరిగే గొడవలు కానీ, అవన్నీ చూసి నేను ఒక కథ విధంగా రాసుకొని దాన్ని సింపుల్గా సింప్లిఫైడ్ చేసి ఇలా ప్రజెంట్ చేశాను. రానా గారు మీరు ఈ సినిమా టేకప్ చేశారు, చాలా సంతోషం. బట్ అదే రోజు మీ సొంత బ్రదర్ సినిమా కూడా ఉంది. ఇప్పుడు దేన్ని గట్టిగా ప్రమోట్ చేయబోతున్నారు? అంటే రెండు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అంటే థియేటర్స్కి ఇంకో 2 సినిమాలు ఉన్నా కూడా మాకు చాలా హ్యాపీ. సో ఐల్ బీ దేర్ ఈక్వలీ ఫర్. బట్ యూజువల్గా సినిమా రంగంలో ఎవరు ఏమనుకుంటుంటే సోలో రిలీజ్ కావాలి అనేది ఎక్కువగా చూస్తారు. అందులో మీ బ్రదర్ ఫస్ట్ సినిమా. అంటే అది అంటే టుడే సినిమా ఇస్ వెరీ డిఫరెంట్ అండి. సోలో రిలీజ్ అన్నది అది అన్నీ చాలా అయిపోయినాయి సార్. అంటే ఇప్పుడు సంవత్సరం తెలుగులోనే 300-400 సినిమాలు వస్తాయి, ఉన్నదే 365 రోజులు. సో టుడే దట్ డజంట్ మ్యాటర్ అట్ ఆల్ అండి. అండ్ ఈ 2 సినిమాలకు ఉన్న స్కేల్కి ఇంకొక 200-300 థియేటర్లు కూడా ఖాళీగానే ఉన్నాయి. సో మీకు ఇంకొక సినిమా కూడా రావస్తే దట్స్ ఆల్సో వెల్కమ్ ఇన్ ద సేమ్ డే.